మీ బేబీస్కి కూడా బొడ్డు ఇలానే బయటకి ఉబ్బుతూ ఉందా? ఏం చేయాలో అర్థం కాకుండా భయపడుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ హర్షవర్ధన్, పీడియాట్రిక్ ఐసీయూ డాక్టర్ అండ్ పీడియాట్రిషియన్. దీనిని మెడికల్ టర్మ్స్ లో అంబలికల్ హెర్నియా అని అంటారు. ఇది పిల్లల్లో చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. మా బేబీకి ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది పిల్లల్లో పుట్టినప్పుడు పొట్ట భాగం దగ్గర ఉన్న మజిల్స్ అన్నవి కొద్దిగా వీక్ గా ఉండడం వలన అంబలికల్ హెర్నియా అనేది వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే, పిల్లలు ఏడుస్తున్నప్పుడు కానీ, తుమ్ముతున్నప్పుడు కానీ, దగ్గుతున్నప్పుడు కానీ, యూరిన్ కి మోషన్ కి వెళ్తున్నప్పుడు ఈ వాప్ అన్నది బాగా బయటకు తెలుస్తుంది. పిల్లలు కామ్ గా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంటుంది. పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీని వల్ల పిల్లలకి ఎటువంటి నొప్పి కూడా ఉండదు. కొంతమంది పిల్లలు బొట్టు భాగం దగ్గర ఎర్రగా ఉండడం, ఆ ఉబ్బిన ప్లేస్ లోంచి రక్తం రావడం, లేదా చీము లాంటిది ఏమన్నా కారడం, పిల్లలు విపరీతంగా ఏడవడం, కంటిన్యూస్ గా వామిటింగ్స్ కి పోతుండడం, ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, చేతితో లోపలికి వచ్చుతూ ఉంటారు. ఇలా అసలు చేయకూడదు. కొంతమంది పేరెంట్స్ కాయిన్ లాంటిది పెట్టి అక్కడికి ప్లాస్టర్ కానీ, టేప్స్ కానీ, ఇంకా బెల్ట్స్ కానీ, స్ట్రాప్స్ కానీ వేస్తూ ఉంటారు. ఇవి కూడా అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కి, కాంప్లికేషన్స్ కి గురయ్యే ప్రమాదం అయితే ఉంది. మరి ఏం చేయకుండా ఉంటే ఎలా తగ్గుతుంది సార్ అంటే, 90% మంది పిల్లలకి 2 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ బరువు కూడా పెరగడం వలన ఈ పొట్ట భాగం దగ్గర ఉన్న వీక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోతాయి. అప్పుడు హెర్నియా అన్నది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. సో దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఈ వీడియోని మీకు తెలిసిన పేరెంట్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.